మా రైడర్స్కి చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అందులో ఒక కోరిక ఇదే, వర్షంలో రైడ్ చేయడం. ఏమైతే ఒక్క వర్షంతో హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ఎవ్రీవేర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ విష్ణు రెడ్డి. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా కదా, అంటే ఇలా కెమెరా పట్టుకొని. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే పీక్ సమ్మర్ సీజన్ నడుస్తుంది అండ్ ఫిబ్రవరి లాస్ట్ ఎప్పుడు ఓ ట్రిప్కి వెళ్ళా. ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పటిదాకా ఒక్క ట్రిప్ కూడా వేయలేకపోయినా. ఎందుకంటే పీక్ సమ్మర్ సీజన్ హైదరాబాద్లో 40-45 డిగ్రీస్ దాకా టచ్ అవుతుంది. అసలు చెప్పాలంటే హైదరాబాద్లో ఉంటున్నామా రాజస్థాన్లో ఉంటున్నామా అని కూడా అర్థం కావట్లేదు. రాజస్థాన్, కోల్కతాలో హీట్ వేవ్స్ కూడా వచ్చాయంట. కానీ ఈరోజు పొద్దున్న లేవగానే అమెజాన్ అలెక్సా ఉంటుంది కదా, అలెక్సా నాకు మార్నింగ్ అప్డేట్స్ ఇస్తుంది అనమాట, వెదర్ అప్డేట్స్. సో ఈరోజు పొద్దున ఏం చెప్పిందంటే టుడే ఇట్ మైట్ రెయిన్ అని చెప్పింది అనమాట, May 7th రోజు. సో అది నాకు ఆల్మోస్ట్ అనిపిస్తుంది. బయట వెదర్ కూడా అలానే ఉంది. బయట కూడా మెల్లగా మబ్బులు అయితే వస్తున్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా వర్షం పడుతుందేమో అని. అలెక్సా, హౌస్ ద వెదర్ టుడే? In Hyderabad, Telangana, it's 33 degrees Celsius with sun and hills. Today's forecast is more of the same, with a high of 35 degrees and a low of 24 degrees. సో చూసారు కదా, బయట కూడా వెదర్ చాలా బాగుంది. కొంచెం ఒక 3-4 అయిందంటే వర్షం పడేలాగా ఉంది. సో వర్షం పడిందంటే మంచిగా బైక్ తీసుకొని వర్షంలో, ఎంత వర్షం పడ్డా నాకు సంబంధం లేదు, వర్షంలో అయితే ఖచ్చితంగా రైడ్ అయితే చేయబోతున్నాను నేను ఇప్పుడు. సో 12 o'clockకి కూడా వెదర్ ఎట్లా ఉంది తెలుసా, 28 degrees. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 28 degrees అంటే చాలా తక్కువ. నాకు నిజంగా ఎండ పడదు. సో ఎప్పుడైతే చల్లగా ఉంటుందో నాకు చూసాను నా ఎగ్జైట్మెంట్ ఇలా ఉంటుంది అనమాట. సో చూద్దాం, వర్షం పడిందంటే లెట్స్ గో అవుట్ అండ్ చిల్ ఫర్ ద డే. సెట్, గుడ్ బాయ్. చాలా దాపాకి దా ఎటు దా పైకి దా. కాసేపు సరదాగా మరి అక్కడితో ఆడుకుందామని బయటకు వచ్చినా. ఎడిడు అగో వస్తాడు, అక్కడికి వెళ్తాడు, పైన ఇస్తాను చూస్తాడు కిందకి. ఏముందిరా అక్కడ? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అక్కడ? ఓకే, ఏముంది గర్ల్ ఫ్రెండ్ ఉందా అక్కడ? చిల్లింగ్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను చాలా క్లోజ్ టు మంచి మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాను. 2400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వాచ్ టైం ఇంకొక 200 వాచ్ అవర్స్ వచ్చిందంటే ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. సో పైసలు కూడా వస్తాయి అనమాట యూట్యూబ్ నుంచి. దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అది కాకుండా ఇప్పుడు వర్షం అంటే ఇంత ఎక్సైట్ అవుతున్నా కదా, నెక్స్ట్ వచ్చేది వర్షాకాలమే కదా, రైనీ సీజన్. సో రైనీ సీజన్లో మంచి లాంగ్ ట్రిప్ వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర. చాలామంది లే లదాఖ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారు, చల్లగా ఉంటుందని చెప్పి, మంచి కురుస్తుందని చెప్పి లే లదాఖ్ వెళ్ళిపోతారు. అక్కడ ఏముంటుంది, హిమాలయాస్, మనాలి, షిమ్లా, లేదంటే నేపాల్ బార్డర్స్ అవన్నీ తిరగాలని చాలామంది కోరికగా ఉంటుంది. కానీ నాకేంటంటే నాట్ జస్ట్ ఆ వైట్ మౌంటైన్స్, నాకేమి ఇష్టం అంటే గ్రీన్ మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే పచ్చని కొండలు, జలపాతాలు, లైక్ వాటర్ ఫాల్స్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ కేరళ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. సో నేనేం డిసైడ్ అయ్యానంటే, నేను ఆఫీస్ కూడా వెళ్తూ ఉంటాను కదా, నా ఆఫీస్ పూణేలో కూడా ఉంది. సో పూణేలో వెళ్ళి అక్కడ స్టే తీసుకొని ఒక 1 month పూణే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ లైక్ మహారాష్ట్రలో ఉన్న గ్రీన్ మౌంటైన్స్ అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర దాదాపుగా ఒక 10 different ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఏం చేస్తున్నారు ఇక్కడ? వెళ్దామా కిందకి? పోసుకున్నావా? సో గైస్, ఈ మహారాష్ట్ర వ్లాగ్స్కి మీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఆ వ్లాగ్స్ నేను తెలుగులో కాకుండా హిందీ అండ్ ఇంగ్లీష్లో చేద్దాం అనుకుంటున్నా. సో దట్ ఆల్ ఓవర్ ఇండియా, అక్రాస్ ఇండియా చాలామందికి అర్థమవుతుంది అండ్ తెలియని వాళ్ళ ప్లేస్ విజిట్ చేస్తారు అని ఈ పని చేస్తున్నా, వేరే లాంగ్వేజ్లో లైక్ హిందీ అండ్ ఇంగ్లీష్లో. సో మీ కమెంట్స్ ఏంటి, లైక్ వాట్ డూ యూ సజెస్ట్? హిందీలో చేయనా, ఇంగ్లీష్లో చేయనా? నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకోండి వీడియోకి, చాలు. ఓకేనా? ఆహా భయ్యా, నేను చచ్చిపోయి స్వర్గం పోయినట్టు ఫీలింగ్ ఉంది నాకు ఇక్కడైతే. ద ఫస్ట్ ట్రైన్ ఆఫ్ హైదరాబాద్, ఫస్ట్ ట్రైన్ మేలో పడింది, May 7th.
ఇలా చూడు కారు మునిగిపోయింది, టైర్లు మునిగిపోయినాయి. ఇదంతా మునిగిపోయింది రోడ్లు. అయ్యా ముద్దవుతాడు ఎవడు గట్టిగాడు. ఓ మై గాడ్, ఫోన్ చేద్దానే ఉందా? ఈ బ్యాగ్ పెట్టుకొచ్చింది ఫోన్ నడవద్దని. నేను కూర్చోను, ఫోన్ నడుపుతాను. మొత్తం మునిగిపోయింది కదా చెరువు. అసలు క్రేజీ భయ, ఇన్ని డేస్ నుంచి లిటరలీ 45 degrees లో 45 degrees లో చచ్చిపోతున్నాం. అట్లాంటి ఈరోజు వడగడ్లు పడి వర్షం పడింది. 34 degrees ఉంది ఇప్పుడు. 34 degrees అనేది ట్రైనింగ్ రియలీ సూపర్ రైన్ అంటారు దీన్ని. ఏం ఫీల్ ఉంది మామ ఇడ? జాతి రత్నాలు మొత్తం టైర్లు మునిగిపోతున్నాయి. పర్లే, మన దగ్గర మంచిగా అడ్వెంచర్ బైక్ ఉంది కాబట్టి. మొత్తం ఏం మునిగిపోయినాయి భయ్యా. హైదరాబాద్ లో వర్షం పడితే ఇట్లుంటది సీన్. ఫుల్ ప్రికాషన్ తీసుకోరు మన వాళ్ళు. బాగుంది అని 4-9 ఏం వర్షం రా, క్రేజీ వర్షం, క్రేజీ. సూపర్ భయ్యా, ఇంకా పడాలి. మొత్తం హైదరాబాద్ మునిగిపోవాలి అసలు. పడ ఇంకా పడు. మొత్తం అవో నీళ్ళు ఎగురుతున్నాయా? వైర్ ఎగిరి దీనికి బండింది ఇప్పుడే. వైర్ తెగిపోయి నయం, కరెంట్ లేదు. అందుకే గైస్ కరెంట్ తీయాలి. హైదరాబాద్ లో పవర్ కట్ చేసిర్రు, మంచి పని చేసిర్రు. ఇక్కడ పవర్ కట్ చేసి జస్ట్ కరెంట్ తీగ తగిలి ఇక్కడ బైక్ కి తగిలింది. ఇక్కడ కనపడిందే లేదా మరి కెమెరాలో? ఏం రాదు, కిందకి వచ్చేసి చాలు. రైడ్ చేసి చిచ్చుకోడు ఇవ్వడం ఉన్నది అంటాను నేనే. అందుకే వచ్చినా ఇక వర్షంలో నడవాలని చెప్పి వచ్చినా. నువ్వేడ నడిచినావు? అవునా? పోనీ మనం రైడర్స్ ఘోరం నడిచినా. పెద్ద తుఫాన్ వచ్చింది మెయిన్ రోడ్ పైన, చెట్టు ఒకటి ఇరిగిపోయింది అడ్డంగా మెయిన్ రోడ్ పైన. ఇప్పుడు ఏమైంది తెలుసా? షాక్ అయితే ఇది మన సినిమా థియేటర్ ఉంది కదా, పక్కన గల్లీ తిరుగుతాం కదా రెగ్యులర్ గా. తిరిగి వస్తున్నా చెప్తే నమ్మ కరెంట్ ఉంది అనుకుని చచ్చిపోతుండే. ఎలక్ట్రిసిటీ ఉందంటే పెద్ద కరెంట్ ఫ్రీగా వచ్చి బండి కొట్టుకుంది. చెప్తున్నా కరెంట్ ఉంటే నేను స్పాట్ డెడ్. మంచి పని అయింది కరెంట్ పోయి. ట్రైన్లో రైడ్ అయితే బాగానే ఉంటుంది కానీ వచ్చిన తర్వాతనే ఉంటుంది అన్నమాట యాక్చువల్ మజా. హెల్మెట్ లోపలంతా పచ్చిగా అయిపోయింది. గలీజ్ ఫంగస్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూర్చొని ఎండబెట్టి తీసి ఫోమ్ కొట్టి క్లీన్ చేయాలి. జాకెట్ కూడా మురికి మొత్తం వర్షం నీళ్ళకి బురదలు చిల్లుతాయి కదా, బురద చల్లి కార్ల టైర్ల నుంచి వచ్చి మీద పడి లారీస్ వల్ల ఇప్పుడు అంతా కూర్చొని క్లీనింగ్ చేసుకోవాలి రెండు. లేదంటే మళ్ళీ వర్షాకాలం రాగానే రైడ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట. సో అది అనమాట మ్యాటర్. అన్నిటికీ కష్టాలు తప్పవు. సో లైఫ్ అంటేనే కష్టాలు. సో ఎనీవే గైజ్, అది మన వీడియో ఈరోజు అలా నడిచింది. వీడియో అయితే అలా నడిచింది అనమాట. మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో నెక్స్ట్ బిగ్ ట్రిప్ గుర్తుంది కదా, మహారాష్ట్ర మొత్తం కవర్ చేద్దాము. సో ముందుగానే మీరు ఏం చేయాలి మీకు తెలుసు కదా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ ఖచ్చితంగా చేయండి. సో దట్ నాకు కూడా అది మంచి మోటివేషన్ అవుతుంది. మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీయే కదా, ఒక లైక్ కొట్టడం ఎంతసేపు చెప్పు. సో ప్లీజ్ డూ ఇట్ అండ్ కీప్ సపోర్టింగ్. నేను మీ విష్ణురెడ్డి అండ్ మీరు చూస్తున్న ఛానల్ వీఆర్ ఎవ్రీవేర్. గుర్తుపెట్టుకోండి. సీ ద నెక్స్ట్ వన్. బాయ్.